ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషుల వైపే చూస్తూ ఉన్నాడు. మనుషుల వైపే చూస్తున్నాడు. మనుషులకు ఎప్పుడు తీర్పు తీర్చే వ్యక్తిగాను, విమర్శించడము, అసహించుకుని ఒకరినొకరు ద్వేషించుకోవడము, మళ్ళీ అదేవిధంగా సహింపనలవి కాని మత్సరాన్ని, వివాదాన్ని ఉంచుకొని అతిశయపడము, అబద్ధాలు ఆడడము, మరియు ఇతరులను ద్వేషించేయటము, బాధ పెట్టడము, హింసించడము, కీడు చేయడము, ఇతరుల గురించి దుర్భాషలు మాట్లాడడము, నిందించడము, నేరాలు మోపడము, శపించడము, పగబెట్టుకోవడము, ఇది మనుషుల్లో ఎదుటివారి ఎడల చేస్తూ ఉన్నాడు. కావున దేవుని వాక్యం అంటుంది, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలిచే కొలత చొప్పుననే మీకును కొలవబడును అంటున్నారు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. కావున దయచేసి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఒకరికి తీర్పు తీర్చకూడదు. మళ్ళా నువ్వు ఏ కొలతతో ఇతరులతో కొలుస్తావో అదే కొలతతోనే నీకు మరలా కొలవబడుతుంది. అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది. పక్షపాతము ఉండదు. మళ్ళా మన కంటిలో దూలాలు పెట్టుకొని ఇతరులను చూసి వాళ్ళను నిందించడము, నేరాలు మోపడము, దూషించడము, వాళ్ళు విమర్శిస్తూ ఉండకూడదు. మనం అలా ఉంటే వేషధారులుగా ఉన్నట్లుగా. మొదట మన కంటిలో ఉన్న దూలాలు తీసేసుకోవాలి. నీ కంటిలో ఉన్న దూలాలు నువ్వు తీసుకుంటే ఇతరుల్లో ఉన్న నలుసును నీకు తీసివేయటకు తేటగా నీకు కనపడుతుంది. కావున దయచేసి దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు అనేక మంది ఎలా అంటే గుడ్డివారికి త్రోవ చూపగలరా? గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుతురు కదా అంటున్నాడు. కావున దయచేసి మనం మొదట మన కంటిలో దూలాలు తీసేసుకోవాలి. తరువాత సహోదరుని కంటిలో నలుసును తీసేసేదానికి నీకు తేటగా కనపడుతుంది.